అందరికీ షలోం. మోషే ఐగుప్తులో ఉండగా ఇశ్రాయేలీలు ఇద్దరు గొడవ పడుతూ ఉన్నప్పుడు ఆయన వెళ్ళి మీరెందుకు గొడవ పడుతున్నారు అని అడగడం జరిగింది. దాని గురించి వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. తోరా పరాష అంటే ఈ వారం తోరా భాగము. నిర్గమకాండము హీబ్రూలో షీమోత్ అంటారు. తోరా యొక్క రెండవ పుస్తకం యొక్క ప్రారంభం. ఇది మన పూర్వీకులు ఐగుప్తు దేశంలో అనుభవించిన బానిసత్వాన్ని వివరించడంతో ప్రారంభమవుతుంది. మోషే వరుస అద్భుతాల ద్వారా ఫరో రాజభవనంలో ఆయన పెరగడం జరిగింది. మోషే పెద్దయ్యాక తన తోటి ఇశ్రాయేలీలకు ఏమి జరుగుతుందో చూడడానికి బయటకు వెళ్ళాడు. తోరా మనకు ఇలా చెబుతుంది. అతను రెండవ రోజున బయటకు వెళ్ళాడు. ఇద్దరు ఇశ్రాయేలీలు గొడవ పడుతున్నారు. మోషే ఆ దుష్టునితో నీ స్నేహితుడిని ఎందుకు కొట్టావు అని అడిగాడు. అంటే తోరా ఆ వ్యక్తులలో ఒకరిని దుష్టుడు అని పిలుస్తుంది. అతన్ని ఎందుకు దుష్టుడిగా పరిగణించారు? ఎందుకంటే అతను భవిష్యత్తులో తన స్నేహితుడిని కొడతాడు. ఇప్పుడు అతన్ని పాపిగా ఎందుకు పరిగణించాలి? అతను ఇంకా ఎవరిని కొట్టలేదు, తన చేయి పైకెత్తాడు. కానీ ఇక్కడ దుష్టుడు అని ఇక్కడ ఎందుకు ప్రస్తావింపబడింది? ఈ వ్యక్తిని ఎందుకు దుష్టుడిగా భావించారు అంటే ఎలోహిం మనలోని ప్రతి ఒక్కరిని మన సృష్టికర్తకు సేవ చేయడానికి సృష్టించాడు. దీని నుండి ఎలోహిం ఈ లక్ష్యాన్ని నెరవేర్చడానికి శరీరంలోని ప్రతి అవయవాన్ని సృష్టించాడు. కాబట్టి మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి మనిషిని కూడా ఆయన పని కోసం ఆయన సృష్టించడం అనేది జరిగింది. ఎలోహిం ఒకరికి ఇవ్వడానికి ఒక చేతిని సృష్టించాడు. అంటే చెదాక అంటే పంచిపెట్టే చెయ్యి, అంటే దాతృత్వం ఇవ్వడానికి చేతిని ఇచ్చాడు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే ఒక వ్యక్తి తన తోటి వారికి ప్రయోజనం చేకూర్చడానికి తన చేతిని ఉపయోగించకపోతే దీనికి విరుద్ధంగా తన తోటివాడిని కొట్టడానికి దానిని ఉపయోగించడం ద్వారా ఆ వ్యక్తి పాపం చేస్తున్నాడు. ఆ వ్యక్తి ఒకరి చేతిని దుర్వినియోగం చేస్తున్నాడు. అంటే చేతులు ఇచ్చింది ఇక్కడ మనం ఒకరికి సహాయం చేయడానికి, దాతృత్వం చేయడానికి ఇచ్చారు. కానీ ఈ చేతిని దుర్వినియోగం చేస్తున్నాడు కాబట్టి దుష్టుడు అనే ఒక పదాన్ని అక్కడ ఉపయోగించడం జరిగింది. అయితే ఆ వ్యక్తి ఇంకా అతన్ని కొట్టలేదు, కానీ చెయ్యి పైకి ఎత్తడం జరిగింది. అయినా అతన్ని దుష్టుడు అని అక్కడ చెప్పడం జరుగుతుంది. ఒకరి చేతిని ఎత్తడం అనే చర్య ఆ వ్యక్తి ఇంకా ఎవరిని కొట్టకపోయినా ఎలోహిం ఆ చేతిని సృష్టించిన ఉద్దేశానికి విరుద్ధంగా ఉంది. కాబట్టి ఎలోహింకు వ్యతిరేకంగా చేసే పాపం ఒకరి చేతిని ఎత్తడం అనే చర్యతో ప్రారంభమవుతుంది.